తెలుగుదేశం పునాదుల్లో ఒకళ్ళగా మా నాన్నగారు ఆ రోజు ఇండిపెండెంట్ సౌత్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరటం, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్, హోమ్ మినిస్టర్గా పనిచేయటం, వారి కారణాల వల్ల నాన్నగారు నా చిన్నతనంలోనే ఈ తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రావటం, వారసత్వంగా నాన్నగారిని అనుసరించి నేను ఇంతకాలం నడుస్తూ వచ్చాను. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరలేదు, కానీ అప్పటి పెద్దలు మా సోదరుల సమానులు, నాయకులు, గౌరవనీయులు సుజనా చౌదరి గారి కోరిక మేరకు నేను తెలుగుదేశానికి సహకరించడం, పనిచేయడం జరిగింది. అదే క్రమంలో 2019లో నేను మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, గెలవటం ఇవన్నీ జరిగినాయి. కానీ నేను అనుకున్న మేరకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ, నేనేమైతే నేను నిలబడి గెలిచానో ఆ నియోజకవర్గ అభివృద్ధి కానీ సమగ్రంగా జరగటం లేదు అనే భావనతో, ఇంకా నియోజకవర్గాన్ని కావచ్చు రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే బాబు గారి వల్లే సాధ్యపడుతుందనే ఒక విశ్వాసం, నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలో మళ్ళీ పాత మా కుటుంబం, మా నాన్నగారు అంతకుముందు తెలుగుదేశం ఏర్పడటానికి ఒక దశాబ్దం పూర్వమే శాసనసభ్యుడు అయినప్పటికీ, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, తర్వాత తదనంతర పరిస్థితుల్లో మా కుటుంబం 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీలను మేము కొనసాగుతూ వచ్చాం. కాబట్టి ఈరోజు మళ్ళీ సొంత పార్టీలోకి వచ్చినట్టుగా మేమందరం, మా కుటుంబం అంతా ఫీల్ అవుతూ ఉన్నాం. తప్పకుండా బాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో కొనసాగుతాం. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు కదా, నియోజకవర్గంలో కూడా మీకంటూ కూడా ఒక సపరేట్ క్యాడర్ను కూడా రెడీ చేసుకున్నారు. అలాంటి సమయంలో మీ సేవల్ని వైసీపీ సరిగా ఉపయోగించుకోలేదా? మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి వైసీపీలో? ఎందుకు పార్టీ ప్రధానంగా మీరు ఈ సమయంలో మారవలసి వచ్చింది? ఇప్పుడు అమ్మ పెట్టదు అడుగు తిరాని ఇది అన్నట్టుగా అక్కడ కొందరికి నేను అడ్డమైపోయాను. వాళ్ళు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గాలకు వెళ్ళటం, గెలిచి బాగానే ఉన్నప్పటికీ కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సహజ వనరుల మీద దృష్టి పెట్టి ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టడం, అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ తవ్వకాలు కావచ్చు, లేకపోతే బూడిద వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిలో పెట్టడం, ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి చికాకు వాతావరణాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాం. 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు పరిష్కరించింది కానీ, దానికి చొరవ చూపింది కానీ ఏమీ లేదు. ఎంతసేపటికి మనం బటన్ నొక్కుతున్నాం, మీరు వెళ్ళి దండాలు పెట్టండి, దశకాలు పెట్టండి, ఏం చేస్తాం? బటన్ నొక్కుతారు, వెళ్తాం, అబ్బా మా సార్ బాగా ఇచ్చారా, మా సార్ ఇచ్చినవి బాగా వచ్చినాయి అని మేము అడుగుతాము. వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినాయి అంటారు, రాని వాళ్ళు ఏమో మీ వాళ్ళు రాలేదు, లేదా పక్కన వాళ్ళ వాళ్ళు రాలేదు అని చెప్తారు. కానీ గడప గడపకి వెళ్ళమన్నారు, గడప గడపకి వెళ్ళాము. వెళ్తే ఏమైంది? మీరు నొక్కితే అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, లేదా రైతు భరోసా వచ్చింది. కానీ మా ఇంటి ముందు రోడ్డు ఏది, మా ఇంటి ముందు డ్రైన్ ఏది, ఈ దోమలు ఏంటి, ఈ లోకం ఏంటి? మొన్నే మా పిల్లలకి డెంగ్యూ వచ్చింది, మలేరియా వచ్చింది, హాస్పిటల్లో పడి 2 లక్షలు బిల్లు కట్టి వచ్చామని ఈ రకమైనటువంటి ధోరణి. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం సమపాలలో వెళ్ళాలనేది నా కోరిక. పార్టీ కేవలం సంక్షేమాన్ని నమ్ముకొని ముందుకు సాగుతూ ఉంది. పార్టీలో వచ్చే అసమానతలు, ఇబ్బందులు, గొడవలు, వీటిని పరిష్కరించడానికి పార్టీకి 5 సంవత్సరాలు తీరికలేదు. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడేదో తాత్కాలికంగా మరమ్మతులు చేయాలనేది వారి ఉద్దేశం. కానీ వాళ్ళ మనసుల్లో ఏ రకమైనటువంటి భావాలు ఉన్నాయి? నేను జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత ప్రేమ చూపించినా, ఆపేక్ష చూపించినా, ఆప్యాయత చూపించినా, నాకు అర్థమైంది ఏంటంటే అదంతా వన్ సైడ్ ప్రేమ అనేది నాకు అర్థమైపోయింది. ఇక మనం ఆయన లవ్ చేయటమే తప్పితే, ఆయన పిలిచిన రోజు వెళ్ళటమే తప్పితే, ఇది వ్యక్తిత్వ హననాలే తప్పితే అక్కడ ఏమి లేదనే భావంతోనే ఇక నేను ఆ వేదికని శాశ్వతంగా వదిలేశాను. ఇక నియోజకవర్గంలో ఇప్పుడు మీతో పాటు కీలకంగా ఉన్న నేత ఉన్నారు, టీడీపీలో ఆశిస్తున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి ఎట్లా మీరు మైలవరం సీట్ని ఆశిస్తున్నారా, లేకపోతే పక్క చూపులు ఏమైనా చూసే అవకాశం పక్క నియోజకవర్గాలపైన మీ చూపు ఉందా? నేను ఏ చూపులు చూడలేదండి. ఈరోజు బాబు గారిని అసలు ఈరోజు కలలేదు, ఈరోజు వచ్చి కలవటమే. లోకేష్ బాబు గారిని కలిశాను మధ్యలో, వారికి నా భావాలు చెప్పాను. వారితో గంట సేపు నేను కూర్చున్నాను, వారి భావాలన్నీ నేను అన్నాను. ఒకందుకు నేను చాలా సంతోషపడ్డానండి. ఎందుకంటే నా జీవితంలో లోకేష్ గారిని కలవటం మొన్నే. నేను జగన్మోహన్ రెడ్డి గారితో గడిచిన 6 సంవత్సరాలు పనిచేస్తూ వచ్చాను. నాతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 పర్యాయాలు ఏం చెప్పారు, నేను పార్టీ పెద్దలకు చెప్పాను, అసలు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన ఏంటో చెప్తే నేను చెప్పింది ఏం పట్టించుకోవట్లేదంటే, నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావా, లోకేష్ని తిట్టావా, లేదా పవన్ కళ్యాణ్ని తిట్టావా అని చెప్పి డైరెక్ట్గా నన్నే ముఖ్యమంత్రి గారు 3 సార్లు అడిగారు. తిడితేనే ఓన్ చేసుకుంటా అన్నప్పుడు రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగతమైనటువంటి మాటల దూషణలు వేరు. మరి ఆ భావంతోనే ముఖ్యమంత్రి గారు నిలబడిపోయినప్పుడు నేను లోకేష్ గారిని కలిసి గంట సేపు మాట్లాడిన క్రమంలో ఒక 7-8 సార్లు 10 సార్లు దాకా ముఖ్యమంత్రి గారి ప్రస్తావన వచ్చింది. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే లోకేష్ బాబు వయసులో చిన్నోడు. వచ్చిన 10 సందర్భాల్లో కూడా
జగన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని 10 సందర్భాలు ప్రస్తావించారు కాబట్టి ఒక్కసారి కూడా జగన్ రెడ్డి అని కానీ జగన్ అని కానీ ఆయన నోటి నుంచి మరి రాలేదు. మరి మీ తండ్రితో సమకాలీకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మీరే ఎమ్మెల్యేలను పిలిచి మీరు ఎందుకు తిట్టరు, ఎందుకు తిట్టకుండా ఉంటున్నారు, తిడితేనే మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, ఎంపీ టికెట్లు ఇస్తాం, పదోన్నతలు కల్పిస్తాం అనే భావనలో ఉంటే ఆ భావ సహజం కూడా నాకు నచ్చలేదు. అది ఇప్పుడు ఆ వేదిక నుంచి దిగొచ్చాం కాబట్టి ఈ మాటలు మాట్లాడటం లేదా గిట్టని మాటలు మాట్లాడటం అనేదేం కాదు. ఇవన్నీ యథార్థాలు, వాస్తవాలు. నేను కాదు, ఇక చాలామంది శాసనసభ్యులు ఏ మాటలు బయటకు వచ్చి చెప్పారు. కాబట్టి ఈ ధోరణులన్నిటికీ కూడా వ్యతిరేకం. సార్ ఫైనల్గా మొన్న మీరు జనసేన సభ చూశారు, గ్రాండ్ సక్సెస్ అయింది. నేను గంట వరకు కూడా ఉన్నారు. ఆ సభ యొక్క ప్రకంపనలు ఏ విధంగా ఉన్నది వైసీపీలో, దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి కాబట్టి ఎలా చూస్తారా ఈ ఈక్వేషన్స్ అంతా? ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు టీడీపీతో అలయన్స్లో ఉన్నారు కదా, ఎలా చూస్తారు సార్? గంట వరకు నేను వైసీపీలో లేనండి. మానసికంగా నేను 1.5 year నుంచే వైసీపీకి దూరంగా ఉన్నాను. కాకపోతే అంటీ ముట్టినట్టున్నాను. 2 మాసాల క్రితమే నేను తేల్చి చెప్పాను అన్న విషయం. తర్వాత వాళ్ళు సమన్వయకర్తను కూడా నియమించుకున్నారు. నేను సిద్ధం సభకు కూడా రానని చెప్పాను, సిద్ధానికి నేను సిద్ధంగా లేనని చెప్పాను, నేను యుద్ధానికే సిద్ధంగా ఉన్నానని చెప్పాను. కాబట్టి అదేం లేను. ఏమైనా ఒక వాస్తవం అందరూ గమనించాలి. 2014లో వేసిన వర్గాలు, 2019లో వేసిన వర్గాలు, 2024లో కూడా కొన్ని వర్గాలు ఓట్లేస్తాయి. కానీ 2014లో వేసిన వర్గాలు 19లో వేసిన వాళ్ళు 2024లో మటుకు వేసే ప్రసక్తే లేదు. 2014లో ఏ రకంగా వేయలేదు, 24లో కూడా ఆ రకంగా వేయరు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కలయిక వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని మాధ్యమాల ద్వారా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా విజయం కూటమిదే. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఏ కులాలకు సంబంధించిన వ్యక్తులు ఆ కులాలతో తిట్టించడం, ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళని ఆ ప్రాంతాలతో తిట్టించడం ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ మీడియాలు జిందాబాదులు జేజీలు కొడతాయి, ఎవరికి వాళ్ళ వ్యక్తులు జిందాబాదులు చెప్తారు. వైనాట్ 175 అంటారు. అది అందరు అంతరాత్మలకు తెలుసు. నాకు తెలిసినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడిన తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఏమి చేశారని తెలుసు. వీటన్నిటికీ నిర్ణయాలు వాళ్ళ ఇదే రేపు తెలియదు. నిన్న మీరు వైఎస్ సునీత వ్యాఖ్యలు చూశారు కదా, మీరు వైఎస్ సునీత అనేక ఆరోపణలే ముఖ్యమంత్రి మీద చేసింది, ఎందుకంటే సొంత చెల్లెలు అవుతుంది. దాంతోపాటు ఈ వ్యవహారం నడుస్తున్నప్పుడు నిన్న హరిరామ జోగే సంబంధించిన కొడుకు నిన్న వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎట్లా చూస్తారు సార్ ఈ ఈక్వేషన్స్ని? ఇదంతా ఇక ఊరన్న నాకు 4 కులాలు ఉంటాయి, రాష్ట్రం అన్న నాకు 4 పార్టీలు ఉంటాయి, ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు, ఇక్కడ లేని వాళ్ళు అక్కడ, అక్కడ లేని వాళ్ళు ఇక్కడ, అవకాశాల కోసం దీనికోసం, లేకపోతే నచ్చక విధానాలు మారేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈరోజు మీరు బిగ్ టీవీలో ఉన్నారు, మొన్న ఏ ఛానల్లో ఉన్నారో, రేపు ఏ ఛానల్లో ఉంటారో సునీత గారి కామెంట్స్ సరే అవి నేను అసలు పేపర్ చదవాలి. ఈరోజు హడావుడి కొన్నా, నేను టీవీ చూడాల కాబట్టి దాని మీద వ్యాఖ్యానించడానికి నేను నాకు పూర్తిగా తెలియదు. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. వచ్చి కజిన్స్ అన్న కలిసి ఆడుకున్నారు, కలిసి పెరిగారు, కలిసి కొట్లాడుకొని ఉంటారు, కలిసి తినుంటారు, కలిసి పెరిగారు. ఈరోజు మరి అంత కలిసి పెరిగిన అమ్మాయి ఆ మనోభావాలు వేదన చెప్తా ఉంది. మరి శాంతి భద్రతలు కాపాడుతాం, రాష్ట్రంలో ఏదో చేస్తామని మీరు సొంత బాబాయ్ హత్యని అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు గడుస్తుంటే ఒక కొలికి తీసుకురాపోవటంలో ఏంటనేది ఆ అమ్మాయి ప్రశ్నకి సమాధానం మరి ఆ అన్నయ్య చెప్పుకోవాలి. దేవినేని గారికి మీకు పడదు కదా, ఇప్పుడు ఎట్లా ఒకటే పార్టీలో ఉన్నారు, ఎట్లా కలిసి పనిచేస్తారా? మీరున్నారు కదా, నాకు వాళ్ళకి ఫెవికాల్ కలుపుతారు కానీ. సో ఇది ప్రసాద్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆయన వైసీపీలో తన సేవలు అందుకోలేదు, అనేక రకాలుగా కూడా సూచనలు చేశారు. కాకపోతే ఎప్పుడు కూడా ముఖ్య గారిని కలవాలనుకున్నప్పుడు కానీ వారు సంబంధించినటువంటి అనుచరులు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏ రకంగా పవన్ కళ్యాణ్ని ఏ రకంగా తిట్టారు, వాళ్ళని నువ్వు తిట్టావా పొగడావా అనేది మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన అభివృద్ధి ఏది అని ప్రజలు చెప్పాల్సింది పోయి ఈ రకమైన విమర్శలు చేయమనేసి ఉన్న ఒత్తిడి చేశారనేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే కొన్ని ఈక్వేషన్స్ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే గతంలో 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కొన్ని వర్గాలు అప్పుడు టీడీపీకి దూరమైనప్పుడు కానీ ఇప్పుడు ఆ వర్గాలు పూర్తిసారి కూడా ఈ 2024 ఎలక్షన్స్లో టీడీపీ జనసేన అలయన్స్కి కంపల్సరీ కూడా దగ్గరై ఇక్కడ ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. అన్ని సర్వేలు కూడా ఈ అలయన్స్కి అనుకూలంగా ఉన్నాయనేసి కూడా ఆయన
నేపథ్యం ఏర్పడితే ఖచ్చితంగా కూడా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమాతో నేను కలిసి పని చేస్తానని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే లోకేష్తో నేను మాట్లాడాను కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలు ఇప్పుడు కండువా కప్పుకున్న అధిష్టానం ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారు మైలవరంలో పోటీ చేస్తారా లేక వేరే నియోజకవర్గంలో పోటీ చేయమన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాననేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.